శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి 2026 జూన్ 19వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశికి రేపటి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక మీకు జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు రేపటి రోజు అవ్వబోతోంది. ముఖ్యంగా మీకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు మొదట సాధారణంగా అనిపించినా కూడా వాటి ప్రభావం రాబోయే రోజులపై ఉండే అవకాశం ఉండబోతోంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ స్థితిగతులను మార్చి శక్తిని కలిగి ఉంటోంది. అందుకే ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభించే సూచనలు ఉండబోతూ ఉన్నాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంటోంది. మీ పనితీరును గమనిస్తూ ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే సహ ఉద్యోగులతో మీరు మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఒక చిన్న మాట పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. వ్యాపారస్తులకి కూడా కొత్తగా ఈరోజు ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక కొత్త వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో ఆర్థిక లాభాలకు కారణం కావచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి పరంగా చూస్తే మీకు మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. ఒకవైపు అనుకోని ఆదాయము రావచ్చు, మరోవైపు అనివార్యమైన ఖర్చులు కూడా పెరగవచ్చు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేసే అవకాశాలు ఉంటున్నాయి. అయినప్పటికీ డబ్బుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మీ తెలివైన నిర్ణయాలు పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చవచ్చు. కుటుంబ జీవితంలోనూ శాంతి, సంతోషం అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో పెద్దల సలహా మీకు ఉపయోగపడబోతోంది. చాలా కాలంగా మీ మనస్సులో ఉన్న ఒక సందేహానికి ఈరోజు సమాధానం దొరికే అవకాశం ఉండొచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. వివాహం కాని వారికి ఒక మంచి సంబంధం గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచన కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారాలలో ఉన్న వాళ్ళకి ఈరోజు ప్రత్యేకమైన రోజుగా ఉండబోతోంది. మీ మనస్సులో ఉన్న భావాలను స్పష్టంగా చెప్పడానికి సరైన సమయం ఇదే. అయితే తొందరపాటు నిర్ణయాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే శరీరంలో అలసట, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. మీరు ఎక్కువగా నీరుని త్రాగండి. ఆహారంలో క్రమశిక్షణ పాటించండి. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే రేపు శుక్రవారం ఉదయం గాని లేదా సాయంత్రంలో గాని లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి ఒక తెల్లటి పువ్వు మరియు కొద్దిగా పాలను సమర్పించండి. అనంతరం ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి అదృష్టం పెరుగుతుంది. చూసారు కదా, మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.